ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇరాన్ పై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్ కు విధించిన 48 గంటల గడువుపై వెనక్కి తగ్గారు. ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చమురు ధరలను తగ్గించడానికి, సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారని పేర్కొంది. మరోవైపు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్పై విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వస్తువులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ లో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా ఫలవంతమైన చర్చలు జరిపాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం అంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మకమైన చర్చలు కొనసాగనున్నాయని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా మండిపోతున్న ఇంధన ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడ ఇదని ఆరోపించింది. మార్కెట్లను శాంతింపచేసి చమురు ధరలను మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకే ట్రంప్ ఈ 5 రోజుల వాయిదా ప్రకటన చేశారని ఇరాన్ పేర్కొంది. ఇది కేవలం అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి పన్నిన వ్యూహమే తప్ప నిజమైన శాంతి చర్చలు కావని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పర్షియన్ గల్ఫ్ లో సముద్రపు మందు పాత్రల్ని అమర్చుతామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో ట్రంప్ భయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ మీడియా తిరస్కరించింది. ట్రంప్తో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. మరోవైపు ఇరాన్తో యుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేసిన వేళ ఇజ్రాయెల్ సైన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మాటలతో కాకుండా చేతలతోనే ట్రంప్కు పరోక్షంగా తన సందేశాన్ని పంపింది. ఒకవేళ ఇప్పుడే గనుక యుద్ధాన్ని ఆపేస్తే అది భవిష్యత్తులో ఇరాన్తో పాటు లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకే లాభం చేకూరుస్తుందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇంకా ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతున్న తరుణంలో అమెరికా దాడులను వాయిదా వేయటం వ్యూహాత్మక లొంగుబాటు కిందకే వస్తుందని ఇజ్రాయెల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీకి చెందిన అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శాంతి ఒప్పందాన్ని అంగీకరించేది లేదని, ఇరాన్పై యుద్ధం కొనసాగించేలా ట్రంప్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్దమవుతోందని సమాచారం. ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రకటన చేయగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అమాంతం తగ్గాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13% తగ్గి $96లకు చేరుకుంది.